ఇప్పుడు జరిగిందా జరగలేదా ఏంది ఎవరు ఏంది కారణం అనేది ఒక పక్కకు పెడితే ఈ దేశంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి పని అది. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉన్నది. ఆ చట్టం ప్రకారంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వాలు మిగతాది యాంటీ గవర్నమెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోర్సెస్ మీద ఫోకస్ చేయటం అనేది కొంత ఉన్నటువంటి విషయం. ఇవాళ ఒక తెలంగాణలో గడిచిన కాలంలో ఫోన్ ట్యాపింగ్ దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. చేయొద్దని ఎవరు అనట్లేదు, విచారణ చేయండి. దాంట్లో నిజాలు కూడా తెలియనియండి, తప్పేం లేదు, తెలియనియండి. కానీ జరుగుతున్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు కొత్తగా ఒక తెలంగాణలోనే జరిగినట్టు, అది మొన్న గడిచిన 9.5 సంవత్సరాల కాలంలోనే జరిగినట్టుగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం అనేది ఎంత బాధ్యతారహిత్యం అంటే అంత బాధ్యతారహిత్యం. ఇదే పార్లమెంటులో, ఇండియన్ పార్లమెంటులో ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఒక వారం రోజుల పాటు చర్చ జరిగింది, గందరగోళం జరిగింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇవాళ కాదు, 30 సంవత్సరాల నుంచి దానికి సంబంధించినటువంటిది ఉన్నది. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే కొంత ఒక్కొక్క సందర్భంలో కొంచెం శృతి మించినట్టుగాను ఎక్కువ జరిగినటువంటి సందర్భంలో అది చూస్తుంది. కానీ ఇవాళ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో పోలీసులు చేసేది ఎవరు చేస్తారు? ఇంటెలిజెన్స్ కానీ మిగతా దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా ఆ సెక్యూరిటీ దాని అన్నటువంటి వాళ్ళు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో చేస్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ పోలీస్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళనో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చుట్టూ కాస్త పొలిటికల్ గానో ఇంకో రకంగానో ఉన్నటువంటి వాళ్ళందరినీ అవన్నీ చేస్తుంటే మనం ఎంత కాదన్నా అది నిజం, వాస్తవం. ఇవాళకి కూడా అవుతున్నాయి. ఇవాళకి కూడా కొన్ని వందల ఫోన్లు, 1000 ఫోన్లు ఇవాళకి కూడా చేస్తూనే ఉన్నారు. ఎవరు చేస్తున్నారనే ఇప్పుడు నేను ఎందుకంటే చేస్తున్నారు. ఎవరు చేస్తారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వము మన ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, కేంద్ర ప్రభుత్వము వ్యవహారాల మీద కొంత జరిగేటటువంటి వాళ్ళ మీద, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక వాళ్ళ మీద జరుగుతుంటాయి. అట్లానే పోలీసులు ఇక్కడ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నేను జరగలేదు అని చెప్పేసి నేను అంటే జరుగుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్ అది. ప్రభుత్వం ఎంత కంటిన్యూ, ఎందుకంటే ఇంటెలిజెన్సీ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రభుత్వాలకు ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు, ఏంది వాళ్ళ యాక్టివిటీ ఏంది అనేది ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పని అదండి చేస్తుంటది. చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు నివేదిక ఇస్తుంటది. ప్రభుత్వం క్రిమినల్ రికార్డ్స్ రాజకీయ నాయకులకు యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీ అంటే ప్రభుత్వాలని ఇప్పుడు ఇలా ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఇస్తాను నేను, ఎందుకంటే నేను చెప్పే ఉద్దేశం కదా. ఎక్కడ అంటే తెలంగాణ వచ్చిన వెంటనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పెద్ద ఎత్తున కుట్ర చేసిండు. లోపాయికారిగా వ్యవహారాలన్నీ నడిపిందని రెడ్డి హ్యాండెడ్ గా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు 50 లక్షలు ఇస్తూ అక్కడ దొరికిపోయాడు. ఇవన్నీ ఇట్లా ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నామండి. ఇవాళ నక్సల్స్ యాక్టివిటీస్ ని ఎట్లా అండి చర్చలకు పిలిచింది కాంగ్రెస్ పార్టీ 2004లో. చర్చలు చేసి వాళ్ళందరికి సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి మొత్తం ఏరు వేసేసి పని చేసింది. ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా వీటి గురించి రోజులో మాట్లాడుతున్నారు. అయితే అక్కడ సమస్యలు ఏంటంటే ఎవరైతే ఈ పనులకు మాలాంటి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయ్యి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి అవుతున్నాయి మాలాంటి, మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్తున్నాం కదా. ఎవరు షర్మిల అని ప్రస్తావించి ఎందుకు షర్మిల ఇవాళ ఒక ఆంధ్ర నాయకురాలుగానో లేకనో కాదు. తెలంగాణలో ఆమె ఆంధ్ర అయ్యుండి తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తుండి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు, ఆ తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో పనిగట్టుకొని ఊరూరా తిరుగుతూ పనిచేస్తున్నప్పుడు ఆమె యాక్టివిటీ మీద నిఘా ఉంటుంది. సహజంగా ఉంటుంది. నేనేం ఉండదంటాను, సహజంగా నిఘా ఉంటుంది, సహజంగా ఉంటుంది. షర్మిల ఏమైంది కానీ అంటే కేసీఆర్ కి జగన్ కి సీక్రెట్ ఒప్పందాలు రాజకీయంగా మాట్లాడడానికి ఆమె ఎవరి ఒప్పందంలో భాగంగా తెలంగాణ పార్టీ పెట్టింది? ఆమె ఎవరి ఒప్పందంలో భాగంగా తెలంగాణ పార్టీ పెట్టింది? తెలంగాణకు ఆమెకి ఏం సంబంధం?
తెలంగాణకు ఆమె ఏం సంబంధం? తీరా ఎన్నికల టైం వచ్చేసరికి ఎందుకు పార్టీ మూసుకొని పోయి ఆంధ్రకు పోయింది, ఎందుకు కాంగ్రెస్ లో చేరింది? ఇవన్నీ ఉన్నాయి కదండి సునీత గారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాస్తవాలు కదా, ఇవన్నీ అబద్ధం కాదు కదా. ఎందుకు పార్టీ పెట్టింది ఇక్కడ? తెలంగాణకు వ్యతిరేకంగా. అంతకుముందు నిజంగా కూడా ఫ్రెష్ గా పార్టీ పెట్టలే. తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా గొంతు చుంచుకొని మాట్లాడింది. తెలంగాణకు రావాలంటే మేము రావాలంటే, ఆంధ్ర వాళ్ళు రావాలంటే పాస్పోర్ట్ తీసుకొని రావాలని చెప్పేసి మాట్లాడింది సునీత, మన షర్మిల గారు మాట్లాడింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ బిడ్డను అని చెప్పేసి వచ్చి మెల్లగా. సరే, ఒక నిమిషం క్లారిటీ తీసుకుందాం. ఎస్ నుమన్ గారు 1 minute లో చెప్పండి, ఎందుకంటే గౌరీశంకర్ గారు జాయిన్ అయ్యారు. సో రవి గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంటెలిజెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ లో చేస్తుందని చెప్పేసి, ఎస్ డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు, నిఘా అనేవాళ్ళు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, లా అండ్ ఆర్డర్స్ ని, గవర్నెన్స్ ని స్మూత్ గా ఫంక్షన్ చేయడం కోసం వాళ్ళు నిఘా పెడతారు. నిఘా పెట్టిన అంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వానికి ఏ రకంగా ఆటంకాలకు సృష్టిస్తున్నారో దాని మీద నిఘా పెట్టాలి. కానీ ఒకళ్ళు ప్రైవేట్ గా మాట్లాడుతున్న దాని మీద నిఘా పెడతాము, మేము ఎక్స్ట్రాషన్ ర్యాకెట్ కింద బిజినెస్ మ్యాన్ బెదిరింపులకు గురి చేస్తాము, సినిమా వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తాము, రాజకీయ ప్రత్యర్థులను గురి చేస్తాము, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఏమేమి ప్రణాళికలు చేస్తున్నారు, ముందే హౌస్ అరెస్ట్లు చేస్తారండి. మేము ఒక కార్యక్రమం తీసుకొని మేము ఏఐసిసి ద్వారా మేము పిలుపునిస్తే వీళ్ళు ముందే హౌస్ అరెస్ట్లు చేస్తారు. ప్రతి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పోతుంది. వాళ్ళు ప్రజాస్వామ్యంలో కూని చేసిండ్రు. అంటే నేను అనేది ఏంటంటే, ఎస్ మీరు చేయాల్సింది చట్టబద్ధంగా చేయండి, చట్టానికి వ్యతిరేకంగా చేయాల్సిన పని కాదు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ లో జరుగుతున్నాయా? ఇందాక రవికుమార్